ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరికొందరిపై సిఐడి నమోదు చేసిన ఫైబర్ నెట్ ఉచిత ఇసుక పాలసీ మద్యం విధానానికి సంబంధించిన కేసుల కాపీలు కావాలంటూ హైకోర్టులో జగన్ పిటిషన్ వేయించారు. ఏసీబీ కోర్టులో ఉన్న ఆ పత్రాలు మీకెందుకంటూ పిటిషనర్ తరఫున వాదించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించగా హైకోర్టుకు వెళ్లడానికని సమాధానమిచ్చారు. దీంతో వివరాలివ్వాలంటూ సిఐడిని హైకోర్టు ఆదేశించింది. జగన్ ఎందుకు ఈ పిటిషన్ వేయించారు అనే వివరాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. విజయవాడ ఏసీబీ కోర్టు ఫైబర్ నెట్ ఉచిత ఇసుక పాలసీ మద్యం విధానానికి సంబంధించిన కేసులకు సంబంధించిన ఉత్తర్వుల కాపీలను ఇవ్వమంటే నిరాకరించిందంటూ ఎంఆర్పీఎస్ ఏపీ అధ్యక్షుడు దాసరి సువర్ణరాజుతో జగన్ ఈ పిటిషన్ వేయించారు. ఈ కేసును వాదించేందుకు న్యాయవాదిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించారు. నిందితులు రాష్ట్ర ప్రభుత్వం ఏకమై ఏసీబీ కోర్టులో కేసులను మూసివేయించుకుంటున్నారంటూ వాదించారు. ఇప్పటికే 5-6 కేసులు మూసివేసినట్లు తమ దగ్గర సమాచారం ఉందని, అవి పబ్లిక్ కాపీలని, వాటిని పొందే అర్హత మూడో పక్షానికి ఉంటుందన్నారు. న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వై లక్ష్మణరావు స్పందిస్తూ, మీరు థర్డ్ పార్టీ, మీకు ఆ కాపీలు ఎందుకని ప్రశ్నించారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం కోసం వాటి కాపీలను కోరుతున్నామని పొన్నవోలు బదులిచ్చారు. సిఐడి తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూర్ పి సోమయాజీ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ మూడో పక్షమని, ఏసీబీ కోర్టు నుంచి ఆ కాపీలను పొందే అర్హత ఆయనకు లేదని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి వివరాలు సమర్పించాలని సిఐడిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. సాక్ష్యాలు లేవంటూ ఏసీబీ కోర్టు మూసివేసిన కేసులను హైకోర్టులో సవాల్ చేసి చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, న్యాయపరమైన చికాకులు కల్పిస్తే పరిపాలనపై దృష్టి పెట్టలేరని, ఆ పరిణామాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఇలా చేయిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.